ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి మద్దతుదారులంతా కూడా ధర్నా చౌక్ అయితే చేరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఉమెన్స్ మరియు ట్రాన్స్జెండర్ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ ధర్నా చౌక్లో అయితే ధర్నా అయితే నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి బీజేపీకి సంబంధించినటువంటి మద్దతుదారులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అసలు వాళ్ళు ఇక్కడ నిరసన తెలిపడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి, అనేక విషయాలు కూడా ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీజేపీ పార్టీకి మద్దతు తెలుపుతున్నటువంటి వాళ్ళు కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు? ఈ ధర్నా చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? నేను స్టార్ట్ ఎలా చేస్తానంటే ఇది సిజేపీ గురించి కాదండి, ఇది మన స్టూడెంట్స్ గురించి, మన ఫ్యూచర్ గురించి, మన కంట్రీ గురించి. స్టార్ట్ సిజేపీ వాళ్ళు చేశారేమో, కానీ ఇప్పుడు ఇట్స్ గాన్ సో మచ్ మోర్. ఇప్పుడు ట్రాన్స్జెండర్ అండ్ విమెన్ ఆర్గనైజేషన్ చేశారని చెప్పి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ దెమ్, ఇట్స్ అబౌట్ ఆల్ ఆఫ్ us, ఇట్స్ అబౌట్ అవర్ స్టూడెంట్స్. అయితే మనం ఇట్ ఈస్ డెఫినెట్లీ పొలిటికల్, కానీ అది ఉత్తి పొలిటికల్ కాదండి, అది మన లైఫ్స్ క్వశ్చన్. అయితే ద రీజన్ ఐఎమ్ జాయినింగ్ ఇట్ ఈస్ బికాస్ it has been very long that there has been a lot of corruption in this country, right? మనకి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి చాలా ఏళ్ళ నుంచి. ఇది ఇప్పుడు నీట్ లీక్ వల్లనే కాదు, నీట్ లీక్ ఇస్ అ ట్రిగర్, దాని వల్ల మనం మాట్లాడుతున్నాం. కానీ చాలా సంవత్సరాల నుంచి మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మనకి పార్టిషన్ తర్వాత ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉందంటే ఇప్పుడు మన కోవిడ్ తర్వాతనే అంత మనకి 1950s ఎంత ఇన్ఈక్వాలిటీ ఉంటే ఇప్పుడు కూడా అంతనే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఉంది. అయితే ఇవన్నీ మనకి చాలా ఏళ్ళ నుంచి యూత్ ఇట్లా ఫ్రస్ట్రేట్ అవుతూ ఇప్పుడు మేము మాట్లాడుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు మా ఆర్ ఓన్ పియర్స్ హ్యావ్ గివెన్ దేర్ లైఫ్స్, చచ్చిపోయారు ఈ నీట్ ఎగ్జామ్ రీ ఎగ్జామ్ లీక్ వల్ల. అండ్ ఇప్పుడు కూడా మన ముఖ్యమంత్రి ఏం చెప్పట్లేదు. సో ఢిల్లీలో జరిగినటువంటి లాఠీ చార్జ్ని ఎలా చూస్తారు మీరు? ఢిల్లీలో అవుతున్న లాఠీ చార్జ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అన్కాన్స్టిట్యూషనల్ అండి. మనం ఎలా ఎటువైపు నుంచి చూసుకున్నా అది అవ్వాల్సింది కాదు. మీరు చాలామంది అంటున్నారు స్టూడెంట్స్ రాక్స్ వేస్తున్నారు అవన్నీ అని చెప్పేసి. మనకి ఇక్కడనే తెలంగాణ ప్రొటెస్టే అయింది మనం సపరేషన్ చేస్తున్నప్పుడు, అప్పుడు కూడా లాఠీ చార్జెస్ కాలేదు. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ దగ్గర ఒకటి ఉంటుంది, ప్రపోర్షనల్ ఫోర్స్ అని చెప్పి. అంటే మనకు ఎంత అవసరమో అంతనే ఫోర్స్ వాడాలి, దానికన్నా ఎక్కువ వాడలేం మనం. ఇప్పుడు స్టూడెంట్స్ నువ్వు రాయి తీసుకొని కొడుతున్నారు అనుకోండి, అలా కాలేదు కానీ అనుకోండి, అలా అయితే మీరు టియర్ గ్యాస్ వేయరాదు, అది ప్రపోర్షనల్ కాదు. పిల్లల్ని కంట్రోల్ చేయడానికి మీకు లాఠీస్ విత్ నేల్స్ అవసరమా? లేకపోతే ఇన్ఫ్యాక్ట్ అక్కడ కూడా చాలా మంది యాజిటేట్ అవుతారు 100%. ఇంతమంది ఉన్నప్పుడు, లక్షల మంది ఉన్నప్పుడు అందరూ పీస్ఫుల్ ఉండడం కష్టమే. కానీ మనకి అంత ఫోర్స్, అంత లాఠీ చార్జెస్, అంత టియర్ గ్యాస్ అస్సలు అవసరం లేదు. ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇట్ ఇస్ ఫుల్లీ ఇల్లీగల్ వాట్ హ్యాపెండ్ అండి. ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ప్రభుత్వాలని? 100% we want the resignation of Dharmendra. We want reforms, చాలా చేంజెస్ రావాలి. We want our prime minister to do press conferences, ఇలా దాసుకోవడం కాదు. We want the judiciary to be accountable. We want systemic change to be brought out. నేను ప్రభుత్వాన్ని ఏమీ కోరట్లేదు, రెస్పాన్సిబిలిటీగా ఉండటము, అకౌంటబిలిటీ తీసుకోవటం అదే అడుగుతున్నాము. అది చేయడానికి కూడా మీకు ఇంత టైం పడుతుంది అంటే మీరు ఎంత ఇర్రెస్పాన్సిబుల్, ఎంత బాధ్యత లేకుండా ఉన్నారో ఇది అందరూ చూసి ఈ ప్రొటెస్ట్ అనేది ఇంకా పెరుగుతుందే కానీ దీనికి మాత్రం ఆన్సర్ అనేది రావట్లేదు. ఢిల్లీలో జరిగినటువంటి లాఠీ చార్జ్ ఏదైతే ఉందో లాఠీ చార్జ్ని ఎలా చూస్తారు మీరు? ఐ థింక్ పోలీసులు కనీసం ఒక హ్యూమానిటీ లేకుండా, అసలు వాళ్ళు పోలీసులు అని నేను చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళకు ఒక నేమ్ ట్యాగ్స్ లేవు. ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళ నేమ్ ట్యాగ్స్ ని ఎండ తగులుతుంది దాని వల్ల మేము తీసేసామని చెప్పడం జరిగింది. ఇంకొకటి మోడీ ఈరోజు ట్వీట్ చేశారు, ఎవరైతే మేము స్టూడెంట్స్ కొట్టామో వాళ్ళకి పనిష్మెంట్, పోలీస్ వాళ్ళకి పనిష్మెంట్ అనేది దొరుకుతుందని. ఎవరినని పనిష్మెంట్ చేస్తారు? వాళ్ళ ఐడెంటిటీ లేదు, వాళ్ళ పేరు లేదు, ఎవరినని పట్టుకొని మీరు ఎవరినని అరెస్ట్ చేస్తారు? ఇది నేను క్వశ్చన్ చేస్తున్నాను గవర్నమెంట్ ని. లాఠీల మీద నక్కెళ్ళేసి కొట్టి చిన్నలను లేకుండా పెద్దలను లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. దట్ ఈస్ సో అన్హ్యూమన్. ఐ థింక్ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే మీ జంజీ యూత్ అంతా ఏం చేస్తారు?
అసలు ఏం చేస్తారు, ఇంకా ప్రొటెస్ట్ అనేది సాగుతుంది. దాని తర్వాత ఓట్లు మా చేతుల్లోనే ఉంటాయి. మీరు ఆ సీట్లో కూర్చోవాలా కూర్చోవద్దా అనేది మా చేతుల్లోనే ఉంటుంది. మీరు ఇప్పుడు ఒక మంచి మనిషి అయ్యి మీరు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకొని రెస్పెక్ట్ఫుల్ గా ఇంకా కొంచెం రెస్పెక్ట్ అనేది మీలో మిలిగి ఉండొచ్చు. దానివల్ల మీరు రిజైన్ ఇప్పుడు చేస్తే అది మీకే కొంచెం పరువు కొంచెం ఉంటుంది అని ఐ ఫీల్. ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి? డిమాండ్ ఏం లేదు, జస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి, ఈ స్టూడెంట్స్ అనేది కొంచెం జస్టిస్ జరగాలి అనే We are demanding justice for people who lost their children and other aspiring students. Like, ఇప్పుడు మీరు you're scaring children that you're leaking NEET papers. They're putting their whole life into it, studying for it, doing everything to be a doctor and to serve their nation somehow. And there is clueless. How has it happened? This is not the first time kada leak avadam paper. Idi NEET lone kaadu, vere other national exams that people are writing, spending their whole life, putting the complete effort. Even parents kuda, they're putting their complete expenses, putting their life into all of this. And ila jarugutunnappudu ya mem arrest chesamu antaru. But when is this going to stop? How are you going to stop? And the educational minister has to respond. And this has nothing to do with politics. We are just asking for basic rights and justice for children, because we are the people who is going to represent this country, and we are so scared that we want to leave this country and go somewhere. We have a better future, we have a voice, that people respond and make justice for us. లాఠీ చార్జ్ జరిగింది, వీళ్ళు కావాలని మా మీద రాళ్ళు వేశారు, అందుకని మీరు లాఠీ చార్జ్ చేశామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? ఓహో, అసలు ప్రొటెస్ట్ స్టార్ట్ చేసిందే దట్ వీ విల్ డూ ఇట్ వెరీ పీస్ఫుల్లీ. ఎందుకు లాఠీ చార్జ్ చేశారు? బికాస్ the government is so rage baited. Gen Z, cockroaches. Why are you getting so rage baited by cockroaches? We are useless for your nation, as the minister has spoken about it. లాఠీ చార్జ్ చేస్తే ఏమవుతుంది? అమ్మాయిల్ని అబ్యూజివ్ గా బట్టలు చింపి కొట్టి ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? భయపడి ఇంకొకరు బయటికి రారు, వాళ్ళు మాట్లాడరు. బికాస్ అబ్యూజింగ్ విమెన్ in a broad light and trying to kill, that is literally, if you're beating with lathis students, what are we doing? Are we doing something very bad? We are just asking accountability and answers from the government, that's all. And for that you will lathi charge us, so that we will not come out. You will put us in jails without any answer. You will just block us there, so that we will not come out and we will not talk about it. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే మీరేం చేస్తారు? జనజీవితం అంతా మేము ఏం చేస్తాము? We will stand, will still stand. It's not just about him resigning it. Okallu, if Okka minister, if he is being questioned, so that the rest of the other people will get responsible in the government, that people and this Gen Z, so-called Gen Z and cockroaches, they will not shut up. They will not just tolerate this inhuman nature of the government and the representatives and the political leaders. ఆయన ఒక్కళ్ళు అకౌంటబిలిటీ హెల్ప్ చేస్తే ఇంకొకళ్ళు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పనిచేస్తారు ఈ కంట్రీ కోసం. బికాస్ వీఆర్ నాట్ మేకింగ్ యూ స్టాండ్ దేర్ టు గెట్ కరప్టెడ్, టు టేక్ మీ బెనిఫిట్స్ కోసం ఎవరో అక్కడ మిమ్మల్ని నుంచోబెట్టట్లేదు. వీ వాంట్ యూ టు వర్క్ ఫర్ అస్ అండ్ వీ వాంట్ యూ టు బికమ్ రెస్పాన్సిబుల్. హవెవర్ యూ థింక్ అంటే బై నాట్ రెస్పాండింగ్, బై బీటింగ్ అస్, పుట్టింగ్ అస్ ఇన్ డిసిప్లిన్, అలానే మేము కూడా వీఆర్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు యువర్ డిసిప్లిన్, గెట్ ఇన్ టు యువర్ సెన్సెస్ and work for the people, not for your selfish reasons. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? I feel Prabhutvam, it's not just, this is not something very political reason. None of us are being supported by any political parties or pushed here by any political parties. Everyone should stand against it. Basic rights, humanity. Pakka countries lo education baagundi, pillalu akkadiki veltunnaru, because we don't want our next generation to end up in such disgusting country. Ante I love my country, but disgusting country in a way the systems are being built. Okay, so you make sure you make this system proper and equal for everyone, and
that's when we contribute to this country and for the future. That's all. మనతో పాటు ట్రాన్స్జెండర్లు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు అసలు ఈ ప్రొటెస్ట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? చూడండి, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ట్రాన్స్జెండర్ పీపుల్ కూడా ఆకాశం నుంచి పడరు కదా. వాళ్ళు కూడా స్టూడెంట్స్ లా ఉంటారు, చిన్నపిల్లల్లా ఉంటారు, పెరుగుతారు. జాబ్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ లేనప్పుడు సమాజంలో ఇటు అటు మీకు తిరుగుతా కనిపిస్తారు. మేము ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఎడ్యుకేషన్ ఒట్టి ట్రాన్స్ లేని వ్యక్తులకి ఇంపార్టెంట్ కాదు, మాకు కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు నేను మీతో ఇక్కడ మాట్లాడుతున్నా ఎందుకంటే నా దగ్గర బీటెక్ ఉంది, నేను నా ఎడ్యుకేషన్ చేసుకున్నా, నేను నా సొంత బిజినెస్ నడుపుతున్నా. ఎడ్యుకేషన్ మ్యాటర్స్ ఫర్ ఎవ్రీబడి ఇన్ దిస్ కంట్రీ. ట్రూ డెమోక్రసీ కెన్ నాట్ ఎగ్జిస్ట్ అన్లెస్ యు ఆర్ ఎడ్యుకేటింగ్ పీపుల్. అందుకనే మేము కూడా ఇక్కడ సపోర్ట్కి వచ్చాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒట్టి నీట్ ఇష్యూ అని కాదు, నీట్ ఇష్యూ జరుగుతున్నాయి, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ జరుగుతున్నాయి, ల్యాండ్ కేసెస్ జరుగుతున్నాయి. మార్చ్లో ట్రాన్స్జెండర్ వ్యక్తుల సంరక్షణ చట్టం తెస్తానని మా అస్తిత్వాన్ని చెరిపేశారు. అందరి మీద దాడి జరిగినప్పుడు అందరం కలిసే ఉండాలి కదా. సో అందుకనే మేము ఇక్కడ కలిసి వస్తున్నాము, అందరికీ సపోర్ట్ చేస్తున్నాం ఇన్ హోప్స్ దట్ దే విల్ రియలైజ్ దట్ మ్యూచువల్ సపోర్ట్ ఇస్ వాట్ విల్ హెల్ప్ us in the future. Thank you. జరిగినటువంటి లాఠీ చార్జ్ని ఎలా చూస్తారు మీరు? Sorry? లాఠీ చార్జ్ని ఎలా చూస్తారు? తప్పండి. It is completely unconstitutional. A bunch of people are going there to protest non-violently. మీరు అసలు ఏమనుకుని లాఠీ చార్జ్ చేశారు? ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నారా? అనలేదు. మిమ్మల్ని ఎవరైనా తోసారా? లేకపోతే ఏమైనా వైలెంట్ యాక్టివిటీ జరిగినా? ఏమి జరగలేదు. పువ్వులు తీసుకుని వెళ్ళారు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కూడా పువ్వులు తీసుకుని వెళ్ళారు. ప్రెగ్నెంట్ ఉమెన్ ఆల్సో అండ్ ఓల్డ్ పీపుల్ ఆల్సో. అండ్ వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఒకే ఒక్క మాటతో వెళ్ళారు, ప్లీజ్ టాక్ టు అస్, వీ హ్యావ్ ఫ్యూ డిమాండ్స్, ప్లీజ్ టాక్ టు అస్, ప్లీజ్ లిసన్ టు అస్. అలాంటప్పుడు కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే, మీరు బై ఛాన్స్ లా అండ్ ఆర్డర్ అని రీజన్ ఇస్తున్నారు. లా అండ్ ఆర్డర్ రీజన్ ఇస్తుంటే తలలు పగలగొట్టేటట్టు కొట్టమని అన్నారా ఎవరైనా? అనలేదు కదా. దట్స్ అ కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్ యాక్షన్ టేకెన్ బై ద ఢిల్లీ police and the rest of the forces over there. Because we are supporting students, because in Jantar Mantar students are getting beaten by the police. The police were not even having the nameplates on their uniform, and they were saying we are not wearing nameplates because it is hot. I mean, अगर आपको इतना ही गर्मी लग रही तो आपको नेम प्लेट से कैसा गर्मी लग सकती? And they are doing lathi charge on students, and also they are putting that tear gases. So we are supporting students, and students ने already बोला था that they want to only have peaceful protest. They didn't want anything to be done like लड़ाई नहीं होना, कुछ नहीं होना, but still they did lathi charge. So it's wrong. We support students and we are standing with them as it is for our educational rights, जो हमारे लिए आगे के लिए अच्छा है, and we support it. And जो we want to ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ అండ్ ఇన్క్లాబ్ జిందాబాద్. మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం చదువుతున్నారు మీరు? నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతాను. ఐ హావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అండ్ ఐ నో, నాకు తెలుసు నీట్ ఆస్పిరెంట్స్ కి ఎంత మెంటల్ ప్రెషర్ ఉంటుంది అండ్ వాళ్ళు సూసైడ్ చేసుకున్నది కారణం ఏంటి అనేది నేను అర్థం చేసుకోగలుగుతాను. బికాజ్ మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినప్పుడు మనం ఒక రోజులో 13-14 అవర్స్ మేము ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అక్కడ 13-14 అవర్స్ మేము కష్టపడిన తర్వాత మనం ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మేము రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తాం. దట్ ఈస్ మేము హార్డ్ వర్క్ ఏదైతే చేసామో దానికి రిజల్ట్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఎప్పుడైతే ఆ నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుందో మా కష్టం అంతా అది వృధా అయిపోయినట్టే కదా. ఇప్పుడు నీట్ ఆస్పిరెంట్స్ అంటున్నారు, మీరు నీట్ ఆస్పిరెంట్ కాదు, మీరు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అని అంటే, ఐఎమ్ ఆల్సో కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే, నేను కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే అమ్మాయిని. కానీ నాకు తెలుసు ఆ ప్రెషర్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ నుంచి కానీ లేకపోతే ఫ్రమ్ సొసైటీ ఆర్ ఎల్స్ మనం హార్డ్ వర్క్ చేసిన దానికి మనకి రిజల్ట్స్ రానప్పుడు ఎంత బాధ ఉంటుందో మనకు తెలుసు. గవర్నమెంట్ దీనికి ఎటువంటి రియాక్షన్ కానీ రెస్పాన్స్ కానీ ఇవ్వట్లేదు. ఇన్ రిటర్న్ స్టూడెంట్స్ మీద వైలెన్స్ చేయడము, వాళ్ళని కొట్టడము అండ్ కొన్ని క్లిప్స్ మనకి చూస్తుంటాము మనం సోషల్ మీడియాలో కొంచెం ట్రెండ్ అవుతున్నాయి. అది ఏంటి అంటే ఎప్పుడైతే స్టూడెంట్స్ని వాళ్ళు కొట్టడం స్టార్ట్ చేసి స్టూడెంట్స్ రిటాలియేట్ చేస్తున్నారో అప్పుడు ఆ క్లిప్స్ని వాళ్ళు తీసుకొని యాంటీ ప్రొటెస్ట్, వీళ్ళు యాంటీ నేషనల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు అది ఇది అని అడుగుతున్నారు. ఎప్పుడైతే మేము అకౌంటబిలిటీని క్వశ్చన్ చేస్తున్నామో, మాకు అకౌంటబిలిటీ కావాలి అని మేము అడుగుతున్నామో అదే కదా ఇంకా మనము మనని ఇంకా నేషన్కి సపోర్ట్ చేసేది. నేను ఇంకా ఎక్కువ ప్యాట్రియాట్ అనుకుంటాను, ఎందుకంటే దేశంలో ఏం జరుగుతున్నాయి, నా హక్కుల కోసం నేను పోరాడడం అనేది నేను ఒక నేషనలిస్ట్గా నేను చెప్పుకుంటాను. ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి లాఠీ చార్జ్ని ఎలా చూస్తారు?
ఇట్ ఈస్ కంప్లీట్ వైలెన్స్. ఎందుకంటే మన రాజ్యాంగంలో కూడా ఎక్కడ మనం పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు మీరు లాఠీ చార్జ్ చేయాలి లేకపోతే స్టూడెంట్స్ మీద వైలెన్స్ చేయాలి అని లేదు. ఏ సెక్షన్ ఆఫ్ బిఎన్ఎస్లో కానీ ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ఎస్ అండ్ బిఎన్ఎస్ వచ్చాయి, అందులో కూడా రాజ్యాంగంలో ఏ పాయింట్లో కానీ స్టూడెంట్స్ పైన ఇలాంటి వైలెన్స్ చేయాలి అని లేదు, లాఠీ చార్జ్ చేయాలి అనేది లేదు. ఇట్స్ కంప్లీట్ రాంగ్. చెప్పండి, మీరు చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా? ప్రభుత్వానికి నేను ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే, ఇప్పటికన్నా స్టూడెంట్స్కి భయపడడం మానేసి బయటికి వచ్చి స్టూడెంట్స్కి న్యాయం చేయమని నేను అడుగుతాను. ఎందుకంటే నాకు నీట్ స్టూడెంట్స్కి ఎటువంటి సంబంధం లేదు. నిజం చెప్పాలంటే నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిందాన్ని. కానీ నేను ఎందుకు ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్లో నిల్చొని అందరికీ సపోర్ట్ చేసి మాట్లాడుతున్నా అంటే, నాలాగా వాళ్ళు కూడా తోటి విద్యార్థులు. ఎగ్జాక్ట్గా వాళ్ళ బాధ ఏంటో మనుషులుగా మనం అట్లీస్ట్ ఫీల్ అవ్వాలి. వాళ్ళు కనీసం పట్టించుకోకుండా జంతువుల్ని కొట్టినట్టు కొట్టారు. అందరూ నెత్తి పగలు కొట్టారు, కాళ్ళు విరిగిపోయినాయి. ఒక అమ్మాయికి చిన్న చిన్న పిల్లలు ఆక్సిజన్ అందక టియర్ గ్యాస్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు ప్రొటెస్ట్లో. వాళ్ళందరినీ చిన్న పెద్ద అని తేడా లేకుండా కంప్లీట్గా ఇన్హ్యూమన్గా బిహేవ్ చేశారు. సో అందరూ స్టూడెంట్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేశారు, స్టూడెంట్స్ కొట్టారు, స్టూడెంట్స్ తిరగబడ్డారు అంటున్నారు. కానీ పోలీసులు కొట్టిన వీడియోలు ఎన్ని వచ్చినా కానీ పోలీసులని ఎందుకు అడగట్లేదు, గవర్నమెంట్ని ఎందుకు అడగట్లేదు? నేను ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. పోలీస్ వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు అంటున్నారు. పోలీస్ వాళ్ళకి ఒక్క బ్యాడ్జ్ లేదు. నార్మల్గా పోలీస్ వాళ్ళకి ఆర్ ఆర్మీ వాళ్ళకి వాళ్ళ బ్యాడ్జ్ ఉంటుంది, వాళ్ళ నేమ్ ఉంటుంది. కానీ అక్కడ ఏం బ్యాడ్జెస్ లేవు. సో ఎలా అంటున్నారు అది వాళ్ళు గవర్నమెంట్ అసైన్ చేసిన పోలీసెస్ అని ఎలా అంటున్నారు? అక్కడ యూనిఫామ్ లేకుండా కూడా చాలా మంది లాఠీ పట్టుకొని స్టూడెంట్స్ని కొట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది యూనిఫామ్ లేకుండా సివిల్ డ్రెస్ ఉంటుంది కదా, నార్మల్గా బట్టలు వేసుకొని లాఠీలు పట్టుకొని రోడ్ల మీద కూర్చున్నారు. స్టూడెంట్స్ని కిరాతకంగా కొట్టారు. ఒక దగ్గర కొంతమంది పోలీసులు ఒక ఆయనని ఒక దగ్గర కార్నర్ చేసి కొట్టి అక్కడ ఆయనని పడేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అవన్నీ చూస్తే ఒక మనిషిగా అట్లీస్ట్ కొంచెమన్నా ఫీల్ అవ్వాలి. చిన్న పిల్లల్ని వేసి ఎందుకు కొడుతున్నారు? వాళ్ళ రైట్స్ కోసం, వాళ్ళ హక్కుల కోసం మాట్లాడడం తప్పు కాదు అని నేను వాళ్ళ అనుకుంటున్నాను. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడ రామ్నగర్లో ఉంటాం. రామ్నగర్ అయితే నాకు కూడా ఫస్ట్ ఏదో అనిపించింది. దాని తర్వాత ఇది నీట్గా దాని మీద చేయాలి. కానీ ఓవర్వ్యూ అయితే ఇది ఉంది భయ. ఏంటంటే ఇది ఇట్లా హిందూ ముస్లిం వద్దు, మాకు అందరం కావాలా, అందరం కలిసి ఉండాలా, మా కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వాలా, దాని మీద ఉందన్నమాట. హిందూ ముస్లిం మీద పాలిటిక్స్ చేయొద్దు, అందరం కలిసి చేయాలా. వి వాంట్ రియల్ డెవలప్మెంట్ అండ్ రియల్ KPIs. దిస్ ఇస్ Gen Z that we are talking. మనతో పాటు రాడికల్ అజయ్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి భయ్య, ఇప్పుడు దాదాపు అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగినటువంటి లాఠీ చార్జ్ కావచ్చు, ఎంత పెద్ద ఎత్తున ఎపిసోడ్ల వారీగా నడుస్తుంది. ఎట్లా చూస్తారు? దీనికి ఎండ్ కార్డు పడుతుంది అంటారా? దీనికి ఎండ్ కార్డు పడుతుందా లేదా పక్కన పెడితే, బీజేపీ కూడా చాలా ట్రై చేస్తుంది. గవర్నమెంట్ ఏదైతే ఉందో వీళ్ళు డైవర్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. అలా మామూలుగా ప్రజలు గవర్నమెంట్ మీద ప్రొటెస్టులు చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రొటెస్టులు చేస్తున్నారని ప్రొటెస్ట్ పైన అగెన్స్ట్గా నేషనల్ వైడ్ ప్రొటెస్ట్ కాలిచ్చారు బీజేపీకి. అసలు వీళ్ళకి ప్రొటెస్ట్ ఎందుకు చేశారో కూడా అర్థమయ్యేటట్లేదు. ఆల్సో సుప్రీంకోర్టు నిన్న కాక మనం సుప్రీంకోర్టు ఆయన చూసాము, జస్టిస్ సూర్యకాంత్ని. ఆయన చూస్తే మాకు వీడియోలు చూసడానికి టైం లేదు అంటున్నారు. జడ్జిలు అక్కడ హైకోర్టులో లాయర్స్ కూడా ఈ వీడియోల మీద అపీల్స్ చేస్తున్నారు. ఇట్లా జరుగుతుంది, పోలీసులు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి. వాళ్ళకి బ్యాడ్జ్లు లేకుండా వచ్చారు పోలీసులు, అంతా బ్రూటాలిటీ చూపించారు. అయినా సరే మాకు ఆ వీడియోలు చూసేదానికి టైం లేదు అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది గవర్నమెంట్కి ఈ ఎవరైతే ఉన్నారో ఆ సిస్టమ్ అంతా అమ్ముడుపోయిందని కనబడేటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా చేస్తే అందరూ అట్లనే అనుకుంటారు. వీళ్ళు కూడా బయటకు వచ్చేసి అకౌంటబిలిటీ తీసుకొని ఆ కోర్టులో ఎవరైతే ఉన్నారో, ఆ జస్టిస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టూడెంట్స్ పైన, అక్కడికి వచ్చిన ప్రొటెస్టర్స్ పైన కొంచెం కన్సర్న్ చూపించి అక్కడ ఉన్న పోలీస్ పైన, ఆ గూండాల పైన యాక్షన్ తీసుకోవాలని అందరూ అనుకుంటున్నాం, మేము అనుకుంటున్నాం. అట్లా చేస్తేనే వీళ్ళు అమ్ముడుపోలేదని అందరికి అర్థమవుతుంది, లేకపోతే అమ్ముడుపోయారని అనుకుంటాం కదా అన్న. అండ్ ఈ మూమెంట్ గురించి వస్తే ఇప్పుడు హైదరాబాద్లో ఇక్కడ జరుగుతుంది మనకి. అట్లాంటి ప్రతి ఒక్క దగ్గర మూమెంట్లు జరుగుతూనే ఉన్నాయి, ఇట్లా నడుస్తూనే ఉంటాయి. ఇది ఇప్పటితో ఆగేది కాదు అనిపిస్తుంది. ఒక మెయిల్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, అందరికీ ప్రొటెస్టర్లకి మెయిల్ వస్తుందంటూ కూడా మాట్లాడుతున్నారు. చూసారా మీరు అది? చూసామన్న. ఇప్పుడే కాదు, రీసెంట్గా ఒక తెలుగు రైట్ వింగ్ కాంటెంట్ క్రియేటర్ కూడా ఆయన చెప్పాడు, మాకు మెయిల్ వచ్చింది ఇట్లా కాక్రోచ్ జనతా పార్టీ నుంచి, దాన్ని యాంప్లిఫై చేయాలి అని చెప్పేసి.
నేను రోజుకి 4-5 వీడియోలు పెడుతున్నా, 3-4 వీడియోలు పెడుతున్నా, నాకేం మెయిల్ రాలేదు, నాకు రూపాయి రాలేదు. ఇక్కడ ఎంతమంది ప్రొటెస్టర్స్ వచ్చారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. నా ఫ్రెండ్స్ చాలా మంది హైదరాబాద్ నుంచి జంతర్ మంతర్కి వెళ్ళారు, వాళ్ళకి ₹1 రాలేదు. మాకెవరికి మెయిల్స్ రావట్లేదు. వాళ్ళకే మెయిల్స్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే వాళ్ళే మెయిల్స్ పంపించేసుకొని దీని మొత్తాన్ని ఇది ఒక పెయిడ్ క్యాంపెయిన్ అన్నట్లు రన్ చేపిస్తున్నారు. సరే, ఒకవేళ వాళ్ళకి వచ్చింది, లేకపోతే ఒకరికిద్దరికి వచ్చింది అని అనుకుందాం, నేను అది వచ్చింది అనట్లేదు, అనుకుందాం. వచ్చినా సరే వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏమైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారా? లేదు. వాళ్ళు ఏమైనా బ్రెయిన్ వాషింగ్ చేస్తున్నారా? లేదు. అక్కడ ఏం చేయాలో గవర్నమెంట్ నుంచి అకౌంటబిలిటీ అడుగుతున్నాం అంతే. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఆయన వచ్చేసి రిజైన్ చేసి అకౌంటబిలిటీ తీసుకొని స్టూడెంట్స్కి అన్యాయం జరిగిందని ఒప్పుకొని, అట్లనే ప్రధానమంత్రి మోడీ గారు ప్రెస్ ముందరకు వచ్చి మాట్లాడి, అట్లనే అమిత్ షా గారు బయటకు వచ్చేసి ఇట్లా స్టూడెంట్స్ని, యూత్ని, ప్రొటెస్టర్స్ని బ్రుటాలిటీతో అట్లా కొట్టినందుకు క్షమాపణలు చెప్తే ఇవన్నీ ఆగిపోతాయి. అప్పుడు పెయిడ్ క్యాంపెయిన్లు ఎవరు రన్ చేస్తారు? పాకిస్తాన్ ఎందుకు పని చేస్తుంది? చైనా అన్న, ఇండియాలో అంతమంది జనాభా ఉన్నారు, అక్కడ లక్షల మంది జనాభాలు ఉన్నారు. పాకిస్తాన్ కానీ చైనా కానీ పని చేయడం, పాకిస్తాన్ దగ్గర అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేయడానికి? ఇక్కడున్న స్టూడెంట్స్, చిన్న పిల్లలు, యూత్, ఆడవాళ్ళు అంతమంది పోతున్నారు అక్కడికి. వాళ్ళందరికీ డబ్బులు వచ్చినాయా? డబ్బులు వస్తే ఎవరు పోవట్లేదు, డబ్బులతో చేయట్లేదు, ఇదంతా కడుపు మంటతో చేస్తున్నారు. అందరికీ కనిపిస్తున్నదే ఇది. వాళ్ళకు వస్తున్నాయి డబ్బులు, వాళ్ళకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఈ ప్రోపగండా అంతా చేస్తున్నారు. అక్కడ అంతమందిని కొడుతున్నా, అంతమందితో ముఖాల మీద రక్తం కారుతున్నాయి ఒక్కొక్కరు మనుషుల పైన. అయినా సరే వీళ్ళు వచ్చేసి పోలీసులు మంచోళ్ళు, పోలీసులు ఏం చేయలేదు, ఢిల్లీ పోలీసు చాలా మంచోళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే కనబడుతుందని కూడా పక్కన పెట్టేసి వేరే నేరేటివ్స్ని పుష్ చేస్తున్నారంటే డబ్బులు ఎవరికి ఇస్తున్నట్టు? వాళ్ళకి ఇస్తున్నట్ట? అక్కడ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్కి ఇస్తున్నట్ట? వాళ్ళకే కదా. ఫైనల్గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాలని? నేను ప్రభుత్వాలను కూడా కాదు, అక్కడ సీజేపీలో మెయిన్ పిల్లర్స్గా స్పోక్స్ పర్సన్ కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళని కూడా క్వశ్చన్ చేద్దాం అనుకున్నాను. ఏంటంటే వాళ్ళు ఈ రిసిగ్నేషను, ఈ అకౌంటబిలిటీ, 1 crore ఇవన్నిటితో పాటు అసలు నీట్ ఎట్లా పెడుతున్నారు, ఎంతమందికి ఉపయోగపడుతుంది? అసలు మొన్న జరిగిన దాని ప్రకారం BNS 163 అనే దాన్ని యూజ్ చేసుకొని, దాన్ని మిస్యూజ్ చేసుకొని, అసలు సెక్షన్ ఉండాల్సింది ఎవరి కోసం అన్నా? మనుషుల కోసం, దేశంలో ఉన్న ప్రజల కోసం. కానీ ఆ BNS అనే దాన్ని ఎవరు యూజ్ చేసుకుంటున్నారు? ప్రభుత్వం యూజ్ చేసుకుంటుంది. ఏ ప్రభుత్వం అని చెప్పండి. ఇప్పుడు స్టేట్లో ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ కూడా యూజ్ చేసుకుంటుంది, అక్కడ స్టేట్లో నేషన్ యూజ్ చేసుకుంటుంది, బీజేపీ యూజ్ చేసుకుంటుంది. అట్లా ఈ BNS 163 అనే దాన్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఒక మనిషి బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేసుకోవడానికి డెమోక్రటిక్ కంట్రీలో వాడికి రైట్ లేకుండా ప్రొటెస్ట్ స్టార్ట్ అవ్వకముందే రిస్ట్రిక్షన్స్ పెట్టేసి, ప్రివెంటివ్ యాక్షన్స్ పెట్టేసి డిటైన్ చేస్తున్నారు. అప్పుడు ఇది డెమోక్రసీ ఎట్లా అవుతుంది? అవ్వదు కదా. BNS 163 రద్దు చేయాలి. ఎందుకంటే ఈ బ్రూటాలిటీ నశిస్తుంది, ఢిల్లీ పోలీస్ చేసినట్టు. అండ్ నీట్ ఎగ్జామ్స్ ప్రతి ఒక్క మార్జినలైజ్ కమ్యూనిటీకి అందరినీ చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నీట్ కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లేపాలి. ఎందుకంటే ఒక నీట్ పేపర్ ఎందుకు లీక్ అవుతుంది అన్న? మార్కెటింగ్ వల్ల లీక్ అవుతుంది. ఎందుకంటే ఆ కోచింగ్ సెంటర్స్ వల్ల లీక్ అవుతుంది. ఆ కోచింగ్ సెంటర్స్ మేము టాప్ ర్యాంకులు వస్తాయి మా కోచింగ్ సెంటర్లో, మా దగ్గర చేరుతా అని చెప్పేసి వాళ్ళు చూపించుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి, మాకు ఇంత ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి. అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళు గవర్నమెంట్కో లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరొకరు ఎంప్లాయ్ ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి లీక్ చేయించుకుంటారు వీటి కోసం, ఈ ర్యాంకుల కోసం. అదే ఎడ్యుకేషన్ సిస్టంలో ఇది మొత్తం అంతా ఫ్రీ అయితే ఎడ్యుకేషన్ అంతా, ఈ పేపర్లన్నీ లీక్ అవ్వవు, వాళ్ళ మార్కెటింగ్ అవసరం లేదు. ఎందుకంటే మొత్తం ఫ్రీ కాబట్టి అప్పుడు అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసినా ఇంకొక మనిషి వచ్చినప్పుడు ఇదే మార్కెటింగ్ నడుస్తుంది, ఇదే సిస్టమ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎవడో ఒక డబ్బులు కమ్మడిపోతాడు, ఎప్పుడు కూడా పేపర్ లీక్ అయితేనే ఉంటుంది. అది లీక్ అవ్వకుండా ఉండాలంటే ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ అవ్వాలి. నేను CJP కూడా ఇదే చెప్దాం అనుకున్నాను, ఇదే CJP కూడా నా డిమాండ్. చెప్పండి, ఈ ప్రొటెస్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ఒకటి విద్యా వ్యవస్థలో మార్పులు తేవడం గురించి, అట్లాగే జంతర్ మంతర్లో మాత్రం కాకుండా దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ చాలా చోట్ల ప్రొటెస్ట్లు చేస్తున్నారు, వాళ్ళ మీద పోలీసులు బలప్రయోగం చేస్తున్నారు. సో దీనికి నిరసనగా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మీరు అంటూ ఉన్నారు, కానీ రాజీనామా చేసే పరిస్థితి లేదు, మొత్తం లాఠీ చార్జీలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎట్లా చూస్తారు ఇది? ఫ్యాసిజంగానే చూస్తాం. డెమోక్రసీ అని చెప్పుకుంటూ మదర్ ఆఫ్ డెమోక్రసీ అని పోయి బయట చెప్పుకోవడం కాదు, అది ఏంటో మనకి చేతల్లో చూపించాలి కదా. విద్యార్థులు అడుగుతున్నది ఏంటి? మాకు విద్యా వ్యవస్థ కావాలి, మేము చదువుకుంటాము, మాకు మంచి చదువు కావాలి, మాకు మంచి విద్యా వ్యవస్థ ఏమని అడుగుతున్నారు. అది బేసిక్ రైట్, ఫండమెంటల్ రైట్. సో ఆ ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేసుకుంటూ ఇప్పుడు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసుకుంటూ హ్యూమన్ రైట్స్ కూడా వైలేట్ చేస్తుంది ప్రభుత్వం. సో ఇంకెక్కడ డెమోక్రసీ? ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఎన్టీఏ సిస్టమ్ని రద్దు చేయాలి ముందుగా. ఎందుకంటే ఎన్టీఏ సిస్టమ్ అనేది వీళ్ళకి ఆర్గనైజ్ చేయడం రావట్లేదు. ప్లస్ ఇంకోటి విద్యా వైద్యం అనేది స్టేట్స్ పరిధిలో ఉండాలి, దాన్ని కేంద్రీకృతం చేయడం అనేది చాలా పెద్ద మిస్టేక్. అట్లాగే CBSEలో కానీ మిగతా ఈ వ్యవస్థ మొత్తంలో ఉన్న లోపాలని 17-18 సంవత్సరాల పిల్లలు బయటపెడుతున్నారు, కానీ ప్రభుత్వం మాత్రం అది చేయలేకపోతుంది. సో ఈ మార్పులని, రిఫార్మ్స్ అన్ని రావాలి, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, అకౌంటబిలిటీ తీసుకోవాలి.
అంటే రిజైన్ చేయడం అంటే అకౌంటబిలిటీ తీసుకోవడం. ఆ అకౌంటబిలిటీ తీసుకోవాలి. దీని గురించి ఒక మాట మాట్లాడలేదు ప్రభుత్వం. జ్యుడిషియరీని అడిగితేనేమో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దంటున్నారు. అంటే ఇంకెవరిని అడగాలి? మేము అదాని అంబానీని అడగాల, ప్రభుత్వాన్ని అడగాల, ఇంకెవరిని అడగాలి? సో ఈ అకౌంటబిలిటీ తీసుకోవడం గురించి, అట్లాగే 20 మంది పిల్లలు చనిపోతే దాని గురించి అసలు ఏం మాట్లాడట్లేదు ఎవరు ప్రభుత్వం నుంచి. వాళ్ళకి సరైన కంపెన్సేషన్, చాలా చిన్న వయసులో ప్రాణాలు వాళ్ళు మర్డర్ చేయబడ్డారు స్టేట్ గవర్నమెంట్ చేత. సో వాళ్ళందరికీ తగిన కంపెన్సేషన్ ఇవ్వాలి. చెప్పండి, అసలు ఈ ధర్నా చౌక్ మీరు ధర్నాకి రావడానికి గల ఉద్దేశం ఏంటి అసలు? నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇప్పుడు ఢిల్లీలో అందరు ధర్నా చేస్తుంటే పీస్ఫుల్గా చేస్తున్నారు. ఆ పీస్ఫుల్ ధర్నాలో మనం వినకుండా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి టియర్ గ్యాస్ వదలడం ఎక్సెట్రా, చిన్న పిల్లలు, సీనియర్ సిటిజన్స్, యూత్ ఆఫ్ ది కంట్రీని అసలు మేము రెస్పెక్ట్గా చూడట్లేదు, వాళ్ళ మాట వినట్లేదు. అది నా ప్రాబ్లం. ఎవరు ఫాల్టో ఏం చెయ్యొచ్చో అవన్నీ తర్వాత చూసుకోవచ్చు, అవన్నీ మాట్లాడుకోవచ్చు. కానీ మాట్లాడడంకి అది స్టెప్ తీసుకోవాలి. ఆ స్టెప్ తీసుకోకపోతే మా డెమోక్రసీకి ఒక థ్రెట్ అనమాట. సో అది ఐఎమ్ నాట్ ఓకే విత్. అందుకే ఇక్కడ ధర్నాకి వచ్చాను. ఢిల్లీలో జరిగినటువంటి లాఠీ చార్జ్ని ఎలా చూస్తారు? ఆనెస్ట్లీ లాఠీ చార్జ్ వీడియోస్ చూసి నాకైతే చాలా చాలా బాధ అనిపించింది. చాలా హార్ట్ బ్రేకింగ్గా అనిపించింది ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే అసలు మనమేం ట్రయల్ చేయకుండా, మనం కొట్టకుండా అట్లా చేతులు ఫోల్డ్ చేసి పోలీస్ వాళ్ళు ముందు నించుంటే కూడా నేల్స్ ఉన్నాయి వాళ్ళ లాఠీస్ మీద, దాంతో మరి కొట్టాడు. సో అది చూస్తే చాలా దారుణంగా అనిపించింది. నాకైతే చాలా చాలా హర్ట్గా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గండిపేట అండి. గండిపేటలో నేను బీబీఏ చదువుకుంటున్నాను, నా ఫైనల్ ఇయర్. ఏం డిమాండ్ చేస్తున్నారు అసలు? ఇందాక మీరు అన్నదానికి నేను సీజేపీని సపోర్ట్ చేయట్లేదు, స్టూడెంట్ కాజ్ని సపోర్ట్ చేస్తున్నాను. స్టూడెంట్ వాళ్ళ మాటలు వినాలి, ఈ ఇష్యూస్ అన్నీ అడ్రస్ చేయాలని నేను సపోర్ట్ చేస్తున్నాను. నా మెయిన్ మనకి కావాల్సింది ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. చిన్నప్పటి నుంచి ఊరికే నేర్చుకోవాలని కాకుండా ఇది బట్టి కొట్టిస్తే రోట్ లెర్నింగ్ ఎక్కువ అయిపోయింది. మనకి ఆలోచించడానికి లేదు, ఫ్రీడమ్ లేదు మనకు ఆలోచించడానికి. ఇప్పుడు ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడితే యాంటీ నేషనల్ అని సింపుల్గా అనేస్తున్నారు. మన దేశం మనం బాగు చేసుకోవాలి, యాంటీ నేషనల్ అని ఎందుకు అంటారు? నేను అడిగేది మనం ఎలక్ట్ చేసిన వాళ్ళనే, వాళ్ళు మనకి సర్వ్ చేయాలి. వీళ్ళు రూలింగ్ పార్టీ అనగానే మనల్ని రూల్ చేసే రాజులు అనుకుంటున్నారు, కానీ దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. అది మర్చిపోతున్నారు వీళ్ళు. ఫైనల్ గా అసలు మీరేం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాలని? కొద్దిసేపటి క్రితం హైకోర్టు తీర్పు ఇచ్చింది అంటూ కూడా మాట్లాడినారు, మళ్ళీ తర్వాత ఫేక్ అని మాట్లాడుతున్నారు. అది జరగలేదు. మెయిన్ మనకు కావాల్సింది అకౌంటబిలిటీ. అది నేను అనేది ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ వారు రిజైన్ చేసేగానే వచ్చేస్తుంది కాదు, ఇది చాలా పెద్ద సిస్టమాటిక్ ఇష్యూ. కానీ ఒక స్టార్ట్ అనేది ఉండాలి. ఆ స్టార్ట్ లేకపోతే ఎక్కడా చేంజ్ రాదు. ఆ మినిస్టర్ మారితే కొత్తగా ఆలోచించే వాళ్ళు వస్తే మేబీ ఛాన్స్ ఉంటుంది కదా అని మేము ప్రొటెస్ట్ చేసేది. ఆయన మారాలి. ఈ చనిపోయిన 20 మంది స్టూడెంట్స్ వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ రావాలి. వాళ్ళ గురించి ఒక అపాలజీ కూడా లేదు. స్టూడెంట్ లైఫ్ అంత సింపుల్ అయిపోయినాయి, అంత చిన్న విషయం అయిపోయినాయి మన దేశంలో అని అడగడానికి వచ్చాం మేము ఇక్కడికి. ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి లాఠీ చార్జ్ ఇదంతా ఎట్లా చూస్తారు? మన బేసిక్ కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రకారం వీ హ్యావ్ ద రైట్ ఫర్ పీస్ఫుల్ ప్రొటెస్ట్. అక్కడ ఉన్న చిన్నపిల్లలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరని చూడకుండా లాఠీ చార్జ్ వాజ్ హారబుల్. ఇట్ ఓన్లీ అసలు అందరు అనేది ఏంటంటే ఇట్లా వాళ్ళు స్టూడెంట్స్ ప్రొవోక్ చేశారు అందుకే వీళ్ళు కొట్టారని. అలాంటివి నేను అక్కడ లేను, నాకు తెలీదు. కానీ నాకు తెలిసినంత మాత్రం ఇట్ వాజ్ అ పీస్ఫుల్ ప్రొటెస్ట్. వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ స్టూడెంట్స్ వచ్చిండొచ్చు, పబ్లిక్ ఎక్కువ ఉండిండొచ్చు, కానీ స్టాంపీడ్ సిచ్యువేషన్లో కొట్టాల్సి వచ్చింది. స్టాంపీడ్ సిచ్యువేషన్లో అలా కొడతారా? చిన్న పిల్లలు, స్టూడెంట్స్, చిన్న 9 ఏళ్ల పిల్లల్ని కూడా కొడుతున్నారు. అది కరెక్టా? అది మనం నేర్పిస్తుందా ఈ ఫ్యూచర్ జనరేషన్కి? ఓ మన కంట్రీ ఇలాగే అని? అదా? ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ప్రభుత్వాలను? అకౌంటబిలిటీ కావాలి. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, ఆయన రాజీనామా ఇవ్వాలి. ఇంకా మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చే ఏదో ఒక విధానాలు ఎతకాలి. అండ్ మొన్న ఎఫెక్ట్ అయిన 20 స్టూడెంట్స్, వాళ్ళు చనిపోయిన 20 స్టూడెంట్స్, దీనివల్ల సూసైడ్ చేసుకున్న 20 స్టూడెంట్స్, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. చూసాం కదా, ఖచ్చితంగా కూడా మా పోరాటం ఆగేదే లేదు. సీజేపీకి మేము మద్దతు ఇస్తాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, చేయకపోతే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి సీజేపీ మద్దతుదారులు కావచ్చు, లేకపోతే సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైక్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సన్నీ.